సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇప్పటికైనా కేటీఆర్ తన భాష యాస మార్చుకోవాలని హెచ్చరించారు. 3 ఏళ్లు కాదు 30 ఏళ్లైనా మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. ప్రజాప్రభుత్వంలో అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి గారి పాలన పట్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దాన్ని చూసి తట్టుకోలేక కడుపు మంటతో అంటే పిచ్చి కుక్కలాగా ఒక వ్యక్తి మాట్లాడుతున్న తీరును మనం గమనిస్తా ఉన్నాం. పదే పదే మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మా ముఖ్యమంత్రి దమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సరే అరే ముఖ్యమంత్రి దమ్ము గురించి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకే కాదు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. మీ ప్రభుత్వాన్ని ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని మాకు ఇంకా తిరిగే లేదన్న ప్రభుత్వాన్ని పడగొట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చిన వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. అధికారులను కూడా కలెక్టర్లు కానీ వాళ్ళ అయ్య కానీ సిఐ గాడు కానీ ఏసీపీ కానీ గాడు నీకు అధికారులు లెక్కలేరు, ముఖ్యమంత్రులు లెక్కలేరు, మంత్రులు లెక్కలేరు. ఒక పిచ్చి కుక్కలాగా అధికారుల మీద విమర్శలు చేస్తా ఉన్నావు. నేను చెప్తా ఉన్నా కేటీఆర్, నీ 3 సంవత్సరాలు గారు మీరు 30 ఏండ్లైనా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళ హయాంలో ఆ 10 ఏళ్లలో హాస్టళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేనో మీకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్స్ ఎంత అధ్వాన స్థితిలో ఉండేనో మీకు తెలుసు. గవర్నమెంట్ స్కూళ్ళ మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించలేని వ్యక్తులు మీరు. మీ వల్ల ఆ రోజు దాదాపు 20,000 గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డ విషయం వాస్తవం కాదా హరీశ్వరరావు? హాస్టళ్లల్లో కనీసము పిల్లలకు చెద్దర్లు కప్పుకునే చెద్దర్లు ఇవ్వలేదు మీరు. 50 మంది పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు నిర్వాహకం వల్ల మీ బావమరిది కేటీఆర్ నిర్వాహకం వల్ల పేపర్లు తప్పుగా దిద్దితే అమాయక పిల్లల ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ చావుల కారకులు మీరు కాదా? ఆ రోజు ఎందుకు పలకరియాలి మిస్టర్ హరీష్ రావు? ఒక్క ఇంటికన్నా పోయి పలకరించినావు నువ్వు? అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరు ఎన్ని పగటి కళలు కన్నా మీకు అవకాశాలు రావు, అవకాశాలు దొరకవు. మీరు ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తూ మా మీద సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు. అది లేదు, జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అని కూడా